ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల ప్రజల సాగునీటికి, త్రాగునీటికి మూలాధారంగా ఉన్న తుంగభద్ర జలాశయం ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అడుగంటిపై కనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంలో బుధవారం నాటికి 9.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇన్ఫ్లో 319 క్యూసెక్కులు ఉండగా బళ్ళారి పట్టణ త్రాగునీటి అవసరాల కోసం 380 క్యూసెక్కులు అవుట్ఫ్లో వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1605 అడుగుల వద్ద 29.145 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో 14,621 క్యూసెక్కులుగా అప్పట్లో నమోదైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఇప్పటికే రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఇలా ఉంటే బళ్ళారి పట్టణ త్రాగునీటి అవసరాల కోసం టీబీ డ్యాం నుంచి బుధవారం 180 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలో తుంగభద్ర జలాలపై రాజకీయ, సాగునీటి వర్గాల్లో ప్రధానంగా కొన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. 2024లో తుంగభద్ర డ్యాం 19వ గేటు దెబ్బతినడంతో భద్రతా కారణాల రీత్యా డ్యాంలో పూర్తిగా సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకుండా పరిమితులు విధించారు. అనంతరం 33 గేట్లు కొత్త పనులు చేపట్టారు. ఇక 2026 ఏప్రిల్ నాటికి డ్యాంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయి ఎండల తీవ్రత వల్ల గేట్ల మార్పిడి పనుల కారణంగా గత సీజన్లో పూర్తి నిల్వ సామర్థ్యం సాధ్యపడలేదు. అందువల్ల ఖరీఫ్కి సరిపడా నీరు ఉండేందుకు అవకాశాలు లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెరిగితే తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు. గతంలో కూడా వరదలతో డ్యాం నిల్వలు వేగంగా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల రైతులు ఈ తుంగభద్ర జలాశయంపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, కేసీ కెనాల్ ద్వారా ఖరీఫ్ సాగుకు సాగునీరు అందుతోంది. ఇక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కథనం ఏంటంటే గేట్ల మరమ్మతులు పూర్తి అయ్యాయి, ఇప్పటి నుంచైనా వర్షాలు పడితే ఖరీఫ్కు నీటి సమస్య ఉండదనేది ప్రభుత్వ వాదన. అయితే డ్యాంలో నిల్వ సామర్థ్యం తగ్గడం, ఎగువ రాష్ట్రాలు ఎక్కువగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో నీటి భద్రతపై ఆందోళన ఉంది అనేది ప్రతిపక్ష, రైతు వర్గాల అభిప్రాయం. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాగునీటికి గడ్డుకాలం అనేది సర్వత్రా వినిపిస్తున్న వాదన.